ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాగ్. ఏ రిలేషన్షిప్లో అయినా సరే, ఆ రిలేషన్షిప్ అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది అపోజిట్ జెండర్తో మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అనేటువంటి దాని మీద మాత్రం దాన్ని ఒక రిలేషన్షిప్గా మనం పరిగణిస్తూ ఉంటాం ఎక్కువగా. అది బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా సరే, జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అయినా సరే, ఒక విషయం జరిగేటప్పుడు లేదా లైఫ్ జర్నీ అలా స్మూత్గా సాగేటప్పుడు తెలియకుండానే కొన్ని అబ్యూజెస్ ఉంటాయి. ఓరల్ అబ్యూజెస్, మాట్లాడేటువంటి మాట, భాష ఎవరైనా సరే ఇద్దరిలో డెఫినెట్గా హర్ట్ చేసేలా ఉంటే అక్కడి నుంచి వాళ్ళకి తెలియకుండానే ఆ రిలేషన్షిప్లో జరిగేటువంటి పరిణామాలు, దాంతోపాటు దాని తర్వాత జరిగేటువంటి ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో నాకు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. హేళన ఏదైనా ఒక రిలేషన్షిప్లో కనుక ఆ అబ్యూజ్ అనేది స్టార్ట్ అయింది అని అంటే ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? జనరల్గా ఎలా స్టార్ట్ అవుతుంది ఈ అబ్యూజ్ అనేది? నాగరాజ్ గారు, ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్లో ఉన్నారు. తన పార్ట్నర్ వల్ల తను తెలియకుండానే తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు అనుకోండి, అతను అబ్యూజ్కి గురవుతున్నట్లు లెక్క. తన ఇష్టాలని తను కోల్పోతున్నాడు అనుకోండి, తను అబ్యూజ్కి గురవుతున్నట్లు లెక్క. తన యొక్క గోల్స్ తను మర్చిపోతున్నాడు అనుకోండి, తను ఒక రెడ్ ఫ్లాగ్కి వెళ్తున్నట్టు దారి తప్పుతున్నట్టు లెక్క. తనకున్నటువంటి బాధ్యతను తను మర్చిపోతున్నాడు అనుకోండి, తను అబ్యూజ్కి గురవుతున్నట్లు లెక్క. తన ఇష్టాలను తను కోల్పోతున్నాడు అనుకోండి, తను అబ్యూజ్కి గురవుతున్నట్లు లెక్క. తన టైంని తను కోల్పోతున్నాడు అనుకోండి, తను అబ్యూజ్కి గురవుతున్నట్టు లెక్క. తను అబద్ధాలు ఆడుతున్నట్టుగా తనకే ఎక్కువగా అనిపిస్తుంది అనుకోండి, తను అబ్యూజ్కి గురవుతున్నట్లు లెక్క. తన చుట్టూ ఉండడం తన పరిసరాలు, తన స్నేహితులు కావచ్చు, తన కుటుంబం కావచ్చు, తన బంధువులు కావచ్చు, తన మిత్రులు కావచ్చు, వారికి కావాల్సిన సమయం కేటాయించకుండా తనలో తను ఎక్కువగా కుమిలిపోతున్నాడు అనుకోండి, దానికి కారణం తన అబ్యూజ్కి గురవుతున్నట్లు లెక్క. ప్రేమ అనేది ఒక ఆనందం కావచ్చు, ఒక ఆనందానికి దారి తీయాలి. ప్రేమ అనేది హింసకు దారి తీయకూడదు. ముఖ్యంగా రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ఒకరినొకరు మొదట్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేయడం కోసం ప్రయత్నిస్తారు. ఆ ఇంప్రెషన్లో మొదటి స్థాయి బాగానే ఉంటుంది. వాళ్ళ స్పర్శ ఆనందాన్ని కలిగిస్తుంది, వాళ్ళ చూపు ఆనందాన్ని కలిగిస్తుంది, వాళ్ళ మాట ఆనందాన్ని కలిగిస్తుంది, వాళ్ళు తన కోసం స్పెండ్ చేస్తున్న టైము తనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం అనుకుంటారు. బహుశా ఈ ప్రపంచంలో తమకు మించినటువంటి ప్రేమికులు ఎవరూ లేరు అన్నంత హాయిగా గొలుపుతారు. అప్పుడు ఆ టైంలో తను చేసిన ప్రతి మాట, తన విమర్శ కూడా తనకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఆ ఇద్దరు ప్రేమలో ఉండేటప్పుడు చేసే ప్రతి చిన్నవి, ఎంత పెద్ద విమర్శ అయినా అది చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఒకరినొకరు కామెంట్ చేసుకున్న చాలా సిల్లీగా అనిపిస్తుంది. వాట్సాప్ చాట్లు అయితేనేమి, మొబైల్ టెక్స్ట్ మెసేజ్లు అయితేనేమి, లేకపోతే వీడియో కాల్స్ అయితేనేమి, ప్రతిదీ కూడా తిట్టుకున్న ఒక పొగడ్తలు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మొదటగా ఉన్నటువంటి ఈ ప్రేమ కొద్ది రోజులకి తనని డామినేట్ చేస్తుంది, తన యొక్క ఇంట్రెస్ట్ని కోల్పోతున్నాడు, తనని డామినేట్ చేస్తుందని ఎప్పుడైతే తన అంతరాత్మ ఘోషిస్తుందో అప్పుడు మొదలవుతుంది వాళ్ళలో ఉన్నటువంటి వైరం మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ నాగరాజు గారు. ఎప్పుడైతే తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది, అంతరాత్మ ప్రబోధాన్ని మర్చిపోతాడు. తన తల్లిని మర్చిపోతాడు, తన తండ్రిని మర్చిపోతాడు, తన బ్రదర్స్ని మర్చిపోతాడు, తన సిస్టర్స్ని మర్చిపోతాడు, తన చుట్టూ పెంచి పెద్ద చేసినటువంటి తనతో పాటు తన ఫ్రెండ్స్ని మర్చిపోతాడు, తన గడిపినటువంటి మధుర క్షణాలు మర్చిపోతాడు. ఆమె తన సర్వస్వం అనుకుంటాడు. నేను నాట్ ఓన్లీ ఫీమేల్స్ని చెప్పట్లేండి, ఫీమేల్కి మేల్ కావచ్చు, మేల్కి ఫీమేల్ కావచ్చు, ఎవరైనా సరే స్టార్టింగ్లో ఈ రిలేషన్షిప్స్ చాలా అందంగా ఉంటాయి. కానీ రాను 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 ఆ ప్రేమ హింసగా తావిస్తుంది. మొదట్లో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఏవైతే తన ఫెయిల్యూర్స్ కనిపిస్తాయో అవి ప్లస్గా కనిపిస్తాయి ఆపోజిట్ జెండర్కి. కానీ కొద్ది రోజులకి ఆ ఫెయిల్యూర్స్ బహుశా ఇంతకన్నా చండాలుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు అన్నట్టుగా తిట్టడం మొదలు పెడతారు. నువ్వు ప్రేమలో దిగుతున్నావంటే నీ పార్ట్నర్ తిట్టేటప్పుడు కూడా నువ్వు భరించే శక్తి ఉంటేనే నువ్వు నీ రిలేషన్షిప్ కొనసాగించు. కానీ అది హింసకు దారితీసే పరిస్థితులు ఉండేటప్పుడు అప్పటికి నీకు హక్కు ఉంది. నీకున్నటువంటి ఏ రిలేషన్షిప్ అయినా ఏ స్థితిలోనైనా దాన్ని కట్ చేసుకునే హక్కు నీకుంటుంది. అది తీవ్రంగా పరిణమించి అది హింసకి నిన్ను నువ్వు కోల్పోయి నీ సొసైటీలో నీకంటూ ఒక ఐడెంటిటీ కోల్పోయే స్థితికి దారితీస్తే మాత్రం ఖచ్చితంగా దానివల్ల నువ్వు కోల్పోతావు, నీ చుట్టూ ఉన్న సమాజంలో నీకంటూ ఒక ఐడెంటిటీ కోల్పోతావు. అది నీ చుట్టూ ఉన్న సమాజం మీద కూడా తన ప్రభావితాన్ని చూపిస్తుంది. కొన్నాళ్ళకు ఒక చచ్చిన కలేబరంలా మిగులుతుంది చివరిగా. అందుకనే నాగరాజు గారు, ఈ అబ్యూజ్ అనేది చాలా దారుణమైన పదం. ముఖ్యంగా నేటి సమాజంలో మనం చూస్తున్నాం, అబ్యూజ్ అనేది స్టార్టింగ్లో వయసులో ఉండేటప్పుడు చాలా బాగానే ఉంటుంది, కానీ అవి మనం ఏ స్థితికి దారితీస్తున్నది రీసెంట్గా మనకు కనిపిస్తున్న కొన్ని సంఘటనలు మనం దగ్గరగా పరిశీలిస్తే కనిపిస్తుంది. రీసెంట్గా ఒక సెలబ్రిటీ, ఒక కొరియోగ్రాఫర్ గురించి మనం మాట్లాడుకోగలిగితే దీని వెనకాల ఉన్నటువంటి అంతర్గతమైన కారణం చిట్ట చివరిగా అదే కనిపిస్తుంది. ఒక సైకాలజీ అంటే లీగల్ సైకాలజీ అనలిస్ట్గా నేను చెప్పగలుగుతున్నాను నాగరాజు గారు, డెఫినెట్గా దీని వెనకాల ఉన్నది అదే. తనకు ఒక కుటుంబం ఉంది,
తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తనకు సొసైటీలో ఒక మంచి స్టేటస్లో కలిగి ఉన్నాడు, ఏదో ఒక కారణాల వల్ల దగ్గరగా చేరబడ్డారు, ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారు. ఆమె అందం కావచ్చు, ఆమె యొక్క ఉన్నటువంటి అంటే తను ఏదైతే వర్క్ చేస్తున్న ఫీల్డ్లో తను అద్భుతంగా తనకున్న టాలెంటు, తనకున్నటువంటి వర్క్మెన్షిప్, తనకున్న టోటల్ దాన్ని ఏమంటారంటే పనితనం అంటారు, అన్నిట్లో టాప్గా కనిపించినప్పుడు తెలియకుండానే ఒక మ్యాగ్నెటిక్ ఒక దగ్గర తీస్తుంది. ఇటువంటప్పుడే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, తను ఏ బౌండరీస్లో అయితే ఉన్నాడో ఆ బౌండరీస్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గుర్తు చేసుకొని మీరు మర్చిపోతే దగ్గరగా ఉన్న సైక్రియాటిస్ట్ని సంప్రదించండి. డెఫినెట్గా తను దారి తప్పుతున్నాను అంతరాత్మ ప్రబోధం చేస్తూ ఉంటుంది, కానీ ఆ బౌండరీని ఎప్పుడైతే దాటగలిగాడో ఇమ్మీడియట్గా తను కోల్పోతాడు. మొదట్లో రిలేషన్షిప్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ టాపిక్లోకి వస్తే నాగరాజు గారు, యాక్చువల్గా ఏం జరిగి ఉండొచ్చు ఎందుకంటే మనకు మనం చూస్తున్నటువంటి ఈ మీడియా కథనాలు కావచ్చు, దగ్గరగా 2019 నుంచి ఈరోజు 2024 వరకు వాళ్ళ మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంది. మైనర్ అంటారు, మేజర్ అంటారు, అది ఓన్లీ ఫర్ ద నెంబరింగ్, దాన్ని కాసేపు పక్కన పెడదాం. మెచ్యూరిటీ లెవెల్స్ అంది లీగల్గా 18 ఏళ్ళు అని చెప్తారు. 18 ఏళ్ళు అంటే 18 ఏళ్ళకి ఏమైనా రాత్రి బర్త్డే రాగానే ఏమైనా మైండ్ సెట్ మారిపోతుందా? కాదండి. ఒక డెస్టినీ పెట్టుకోవాలి, ఒక పారామీటర్ పెట్టుకోవాలి. కాబట్టి ఆ సంఖ్య పెట్టుకున్నాం. ఆ 18 అన్నది ఒక మన గోల్ సెట్టింగ్లో పెట్టుకున్నాం మనం. అంటే 18 అయ్యాడు బర్త్డే అవగానే ఇమ్మీడియట్గా ఈరోజు ఏప్రిల్ 18 నా బర్త్డే అయిపోయిందంటే అర్జెంటుగా ఏం జరిగిపోతుందా? ఏమి జరగదు నాగరాజు గారు. ఒక రోజు ముందైనా ఒక రోజు వెనకైనా ఏమి జరగదు. తన సొసైటీని చూసుకుంటూ తన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఫీమేల్ అయినా సరే మేల్ అయినా సరే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మేలు పరంగా ఆలోచించుకుంటే కొన్ని రకాల అభిరుచులు ఉంటాయి. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, తను ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్, తనకున్న పరిసరాలు, తనకున్న బాధ్యతలు, తనకున్న బరువులు, తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ ఒక లెక్క అయితే ఫీమేల్ సైడ్ ఆలోచించేటప్పుడు తనకున్నటువంటి కోర్ వేరే విధంగా ఉంటుంది. సో ఈ రెండు కోర్సు దగ్గర అయ్యేటప్పుడు తన ఐడెంటిఫికేషన్ కోల్పోతే ఏ రకంగా పరిణామం జరుగుతుందంటే, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఏదైతే కొరియోగ్రాఫర్ ఈ ఇష్యూ ఏదైతే దానికి సంబంధించి మాట్లాడగలిగితే పర్ఫెక్ట్ అనాలిసిస్ మనం చేయొచ్చు. ఎలా సార్? ఇట్స్ పర్ఫెక్ట్ అనాలిసిస్. అంటే ఇక్కడ మైండ్ సెట్స్ తెలియకుండానే వీళ్ళు అవుట్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. బాంబే, చెన్నై, కోల్కతా ప్రాంతాల్లో ఒక అమ్మాయి చాలా అద్భుతంగా డాన్సరు, డెఫినెట్గా తను ఎంకరేజ్ చేయాలనుకున్నాడు. తెలియకుండానే ఆమెలో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమిటంటే మెస్మరైజింగ్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే అట్రాక్టివ్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డెఫినెట్గా ఉన్నటువంటి ఇంటర్నల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డెఫినెట్గా అట్రాక్ట్ అయ్యారు. ఈమెమనుకుంటుంది, డెఫినెట్గా నాకు ఒక మాస్టర్ దొరికాడు, సొసైటీలో ఎవరికి లేనటువంటి నాకు ఆ స్టార్డమ్ కనిపిస్తుంది, పెద్ద స్టార్ హీరోలతో పక్కన వాళ్ళకి చాలా దగ్గరగా కనిపించడం, వాళ్ళతో మాట్లాడడం, ఏదో ఒక తెలియనటువంటి ఒక అనుభూతికి లోనవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ నాగరాజు గారు ఏదైతే ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం సైకలాజికల్గా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను లీగల్ సైకాలజీ చేస్తున్నాను కాబట్టి నేను సైకలాజికల్ కూడా కొంత స్టడీ చేస్తున్నాను. మిగిలిన అడ్వకేట్స్కి నేను చేస్తుంటే లీగల్ సైకాలజీ మనం చేస్తున్నాం. దీని మీద కొన్ని ఎపిసోడ్స్ కూడా చేద్దామని మనం సిద్ధపడుతున్నాం దీనికి సంబంధించి. అయితే నాగరాజు గారు, తను పెరిగినటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏ రకమైన సర్కమ్స్టాన్సెస్లో పెరిగింది అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. ఇందాక మీరు అన్నట్టుగా ఎర్లీ ఏజ్లో తను పూర్తిగా తన స్టార్డమ్ వైపు, అంటే స్టార్డమ్ కాదండి, స్టార్స్ పక్కన నిలబడి వాళ్ళకి కొరియోగ్రాఫ్ చేసే స్టేజ్కి ఎదగడం వల్ల తనకేమైందంటే తెలియకుండా ఇంకేముంది ఆల్మోస్ట్ చూసాం. ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. ఈ స్టేజ్ని నేను చెప్తానంటే ఈ ప్లాట్ఫామ్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక హేమమాలిని, ఒక శ్రీదేవి గారు, ఒక జయప్రద గారు, అంటే పాత ఓల్డ్ యాక్టర్స్ మనం తీసుకోగలిగితే వాళ్ళు కూడా ఇదే ఏజ్లో స్టార్ట్ అయ్యారండి తమ కెరీర్ని. పెద్ద వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి శివాజీ గణేశన్ కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, పెద్ద నటుల పక్కన కూడా వాళ్ళు ఎంత ఉద్దికగా, అంటే మీరు అనొచ్చు మీడియా లేదు కాబట్టి అప్పుడు జరిగి ఉండొచ్చు. కాదండి, జరిగినప్పుడు కూడా అప్పటికి ప్రింట్ మీడియా ఉంది, ఏ చిన్న విషయంలో బయటకు కొన్ని వచ్చేటి. కానీ శ్రీదేవి గారు సుమారు 50 సంవత్సరాల పాటు తన కెరీర్ నిలబెట్టుకున్నారంటే ఆమె చూడనటువంటి పీక్ స్టేజ్ లేదండి. అంత అద్భుతమైన స్టేజ్లు చూశారు వాళ్ళు కూడా. అటు దాన్ని ఏమంటారు మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు తను ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జరిగిన విషయాలు కాబట్టి నేను ఇండస్ట్రీని ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. మల్టిపుల్ టాలెంట్స్ ఉండే వాళ్ళు. నాట్ ఓన్లీ తమిళ ఒకటే కాదు, తమిళ అయినటువంటి శ్రీదేవి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళీ టాప్ ఉన్నటువంటి హిందీ యాక్టర్స్ పక్కన కూడా వెళ్ళి ఆమె డేట్స్ కోసం హీరోస్ వెయిట్ చేసే రోజులు కూడా ఉన్నటువంటి స్టార్డమ్. అంటే ఇదే ఏజ్లో తను కూడా స్టార్ట్ అయ్యారు. ఒక కమల్ హాసన్ తీసుకోండి, ఆయన కూడా ఆల్మోస్ట్ 5 years 6 yearsలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు. సరే అప్ డౌన్స్, మెంటల్ కండిషన్స్ అవన్నీ పక్కన పెట్టండి, కానీ తను అనుకున్నట్టు గ్రోత్ ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోవాలా. వీళ్ళ వల్ల పక్క వాళ్ళని సఫర్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసే పరిస్థితి ఎక్కడ కనిపించు నాగరాజు గారు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, కొంతమంది తమ స్వార్థం కోసం,
తమకున్నటువంటి ఇమేజ్ ఇవన్నీ కూడా ఏంటంటే దీని వెనకాల చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. పొలిటికల్ గేమ్ నడుస్తుంది, ఓ పక్క ఇండివిజువల్ గేమ్ నడుస్తుంది, ఫ్యామిలీ గేమ్ నడుస్తుంది. రకరకాల గేమ్స్ వల్ల వీళ్ళ జీవితాలను వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి మీద బురద జల్లితే డెఫినెట్గా తమ జీవితాలు కూడా కొలాప్స్ అని తెలుసుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా చెప్పుకుందామంటే వాళ్ళ పక్కన ఒక మదర్ తప్ప పెద్దగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్దగా ఎవరు కనిపించట్లేదు. ఏదో స్టార్ కనిపించి ఏదో చేసేద్దాం, రేపు అవకాశాలు వస్తాయి. నువ్వు ఎదగడం తప్పులేదు, కానీ నువ్వు ఎదిగిన నీ గురువుగారిని కావచ్చు, నీ కింద పనిచేస్తున్న వ్యక్తుల్ని తొక్కి ఎదగడం అన్న మాత్రం చాలా తప్పు. అవకాశాలు వస్తాయి, వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన వాళ్ళు కూడా, తమ జీవితాంతం వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకొని ఈ కొరియోగ్రాఫర్ కూడా పొట్ట చేత పట్టుకొని బయటకు వచ్చినాడు, సిటీకి వచ్చినవాడే. ఆయన ఏమిటంటే గోల్డ్ స్పూన్తో పుట్టిన వ్యక్తి కాదు. పొట్ట చేత పట్టుకొని ఒక గ్రామం దగ్గర నుంచి సిటీకి వచ్చి ఎన్నో రాత్రులు ఇదే కృష్ణానగర్ వీధుల్లో ఎన్నో రాత్రులు తను తెలియకుండా స్టూడియోల చుట్టూ తిరిగి అంటే ఎన్నో సాక్రిఫైస్ చేసుకుని ఈ స్టేజ్కి రాలా. అదృష్టవశాత్తు నీకు అవకాశం దొరికింది. నేను ఇక్కడ నేను ఫెమినిస్ట్గా మాట్లాడడం అంటే నేను మేల్ సపోర్ట్గా ఫీమేల్ సపోర్ట్గా మాట్లాడడం కాదు నాగరాజు గారు. నేను జరుగుతున్న విషయాన్ని అబ్యూజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇది బోత్ సైడ్స్. ఎందుకంటే ఇది ఎక్కడ దారితీస్తుంది, ప్రతిరోజు సోషల్ మీడియాలో వీరి గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే అబ్యూజ్ మొదట్లో ఒక దగ్గరగా నేను స్టార్టింగ్ పాయింట్ అదే చెప్పాను సార్. వెరీ క్లియర్ సార్. దీనికి సంబంధించి కామన్ సెన్స్ మాట్లాడుకున్నా కూడా చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే, అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మెన్ వైపా విమెన్ వైపా నేను మాట్లాడట్లేదు, ధర్మం ఏ విధంగా అయితే ఉంటుందో దాని వైపే మాట్లాడుతున్నాను. కరెక్ట్. ఎందుకు అనంటే ఇవాళ నేను కలకత్తా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో ఎన్ని వీడియోస్ చేసామో మీకు నాకే తెలుసు, ఆడియన్స్ కూడా మనల్ని ఫాలో అయినటువంటి వాళ్ళకి తెలుసు. ఏది మంచి ఏది చెడు ఆ మాత్రం కూడా తెలియకుండా అయితే వీడియోస్ చేయకుండా అయితే ఉండం కదా. ఎగ్జాక్ట్లీ. కామన్ సెన్స్ తోటి థింక్ చేసినా కూడా ఎంటైర్ కొరియోగ్రఫీ లైఫ్ స్టైల్లో ఏం జరిగింది అనేటువంటిది బయట నుంచి చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సార్. అది చాలా క్లియర్గా. సార్ నేను ఒక మాట చెప్తాను సార్, బయట టాలెంటెడ్స్ చాలామంది ఉన్నారని, అవకాశం రాక నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అలాంటిది మన దగ్గర ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకొని మనం ఇంకా 10 మందికి జీవితాన్ని ఇస్తే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచనతోటి అటు గురువైనా సరే శిష్యులైనా సరే ఆలోచించాల్సినటువంటి అవసరం బాధ్యత రెండూ ఉన్నాయి. వెచ్చలవేడితనానికి వెళ్ళిపోయి దాన్నంతా పబ్లిసైజ్ చేసేసుకొని ఇవాళ మనం మాట్లాడుకునే దానికి వెళ్ళిపోకూడదు దేనికైనా సరే. నిజమండి, అంటే ఉన్నదాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. మహిళల మీద సింపతి డెఫినెట్గా ఉండాలి, ఉంటుంది. వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చాలా ఉన్నాయి. అయితే కాపాడుకోవడం మన బాధ్యత. స్త్రీని పక్కన మనం ఒక సోదరగా ఒక తల్లిగా భావిస్తాం కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, జరగాలి కూడా. ఒక బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను మాట్లాడుకునేటప్పుడు చట్టం గురించి మాట్లాడతా. ఇక్కడ నేను చట్టాలు న్యాయాల గురించి మాట్లాడే ప్రసక్తి కాదు నాగరాజు గారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సిచ్యువేషన్లో వచ్చేటప్పుడు ఇద్దరు కలిశారు, ఏదో సందర్భాన్ని కలిశారు, ఇన్ఫాచ్యుయేషన్ నడిచింది, కలిశారు. ఈవెన్ దో వాళ్ళ మిస్సెస్ మాట్లాడిన మాటల్లో కూడా మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. బహుశా ఆ వర్డ్స్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం లేకపోతే కోర్టు బెంచ్ మీద ఇవి నిలబడే అవకాశం లేదు. కానీ మోరల్ ఎథిక్స్ ఒకటి ఉంటుంది, మానవత్వం ఒకటి ఉంటుంది. చట్టం వేరు, మానవత్వం వేరు. ఈ రెండింటికి డెఫినేషన్ మనం ఒక గుటిలో అంటే ఈ రెండింటిని కూడా ఒకే వరలో పెట్టడం అనేది సాధ్యపడదు. మానవత్వం ఒకటి ఉంటుంది. ఏ స్టేజ్లోంచి ఏ స్టేజ్కి వచ్చాం. చట్టపరంగా తీసుకుంటే రేపు కోర్టులు చట్టాలు ఏం చెప్తున్నాయి, సాక్ష్యాలు, ఎవిడెన్సులు, ట్రయల్స్, ఇవన్నీ ఇట్స్ ద ప్రొసీడింగ్స్ వేరు. కానీ ఏ స్టేజ్లో ఉన్నాం, సొసైటీలో ఏ పరిస్థితిలో ఉన్నాం. నేను ఎన్నది ఈ పాయింట్ ఎక్కడ మనం స్టార్ట్ చేసాం, అబ్యూజ్ అనే పాయింట్తో మనం స్టార్ట్ చేసాం. అబ్యూజ్కి ఎందుకు గురవుతున్నాడు? మొదట్లో అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది, మిడిల్ స్టేజ్లో ఇష్టం పోతుంది నాగరాజు గారు. ఫస్ట్ ఏమవుతుందంటే, మొదట్లో ఎప్పుడు ఫోన్ వస్తుందని వెయిట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఫోన్ వస్తే అబ్బా ఏంది ఫోన్ వస్తుంది, తను మెసేజ్ చేసిన మెసేజ్ చేయని స్థితిలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే నేను ఈనాడు సమాజాన్ని నేను చెప్తున్నానండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే ఈ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు చెప్తున్నాను నేను, ముఖ్యంగా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎవరైనా ఫస్ట్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఇప్పుడు ఆమె ఫోన్ వస్తే భయపడు, మేల్ సైడ్ కావచ్చు ఫీమేల్ సైడ్ కావచ్చు, ఇప్పుడు ఫోన్ వస్తుంది అంటే భయపడిపోతున్నావు. ఇప్పుడు ఒక మెసేజ్ చేస్తుందంటే రిప్లై ఇవ్వడానికి భయపడుతున్నావు. తను రమ్మనమంటే, ఒకప్పుడు రమ్మనమంటే తన టైంని మానుకొని పరిగెత్తిన వ్యక్తి కూడా ఇప్పుడు తను రమ్మనమంటే తను ఆలోచించుకొని వెళ్ళే ప్రసక్తి వస్తున్నాడు. నేను ఫీమేల్స్ కూడా చెప్తున్నాను, ఇటువంటి సిచ్యువేషన్ మీరు కానీ మేల్ దగ్గర నుంచి కానీ మీరు కనిపిస్తుందా, మీరు అబ్యూజ్ గురవుతున్నట్లు లెక్క లేదు. ఇటువంటి సిచ్యువేషన్ మీరు మేల్ ఫేస్ చేస్తున్నారంటే ఆ అమ్మాయి మీద మీరు అబండాలు వేయకండి, డెఫినెట్గా మీరు తప్పుకోండి, ఆమెకి దారి ఇచ్చేసేయండి, తన లైఫ్ తన లీడ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. అంతేగాని ఆమె లైఫ్లోకి మీరు అడ్డం వెళ్ళి ఆమె లైఫ్ని మీరు అడ్డగిస్తే మళ్ళీ రేపు క్రిమినల్ యాక్ట్స్ వస్తాయి, క్రిమినల్ చట్టాలకు మళ్ళీ దారితీస్తాయి. డెఫినెట్గా మీకు మీ ఆ పార్ట్నర్ మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు, మీ పార్ట్నర్ మిమ్మల్ని డీవియేట్ చేస్తుంది, మీ పార్ట్నర్ మిమ్మల్ని క్రాస్ చేసుకుంటుంది అన్నప్పుడు హ్యాపీగా కూర్చోండి, పెద్దల సమక్షంలో కూర్చోండి, నచ్చినప్పుడు హ్యాపీగా విడిపోండి. అంతేగాని అది హింసకు దారితీసే విధంగా ఈరోజు మన సంఘటనలు అవే కనిపిస్తున్నాయి. మొదట్లో ఇది ఏమవుతుంది, ఆ స్టేజ్లో ఆపకపోతే, సెకండ్ స్టేజ్లో ఆపకపోతే అది థర్డ్ స్టేజ్ ఏమవుతుంది, కొట్టుకుంటారు. థర్డ్ స్టేజ్లో కొట్టుకుంటారు, చెంప మీద కొడతారు, ఫిజికల్ హ్యాండ్లింగ్ వస్తుంది, దౌర్జన్యం చేసుకుంటారు, తోసుకుంటారు.
బూతులు తిట్టుకుంటారు. ఎన్నో కేసులు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం. అది 4th స్టేజ్కి మారిపోతుంది నాగరాజు గారు. 4th స్టేజ్లో ఏంటవుద్ది, అప్పుడు క్రిమినల్ ఇంటిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఈమెని ఎలా చంపాలా అని ఒక సుపారీకి ఇవ్వడం, దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. మనం ఆ స్టేజ్ దాకా వెళ్ళాం. ప్రతి మనిషి అది మొన్నటిదాకా ఎంత బాగా కనిపించాడే, ఈరోజు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అంటే తన స్టేజెస్ మారిపోతున్నాడు. ఈ టైంలో అవసరం ఒక సైక్రియాటిస్ట్ యొక్క అవసరం. ఈ టైంలో మీకు అవసరం మీరు అనుకున్నటువంటి మీ శ్రేయోభిలాషులు మీ చుట్టూ ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు సంబంధం లేదు, డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. దీనికి లీగల్ సెల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి ఒక సైక్రియాటిక్ సెల్స్ ఉన్నాయి. డెఫినెట్గా అప్రోచ్ అయితే మీకు తెలియనటువంటి ఏదో ఒక డైలమాలో మీరు కొట్టుమిట్టాడుతున్నారు. మీకు ఏం చేయాలో తెలియట్లేదు. ఒకటి డిప్రెషన్, అరే మొన్నటిదాకా ప్రేమించిన అమ్మాయి ఈరోజు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే, భయపడిపోవడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, వృత్తి మీద అంటే చేస్తున్న వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఏదో ఒక రకమైన తెలియని ఒక షివరింగ్, తెలియకుండానే కంపరం ఎత్తిపోతుంది. అంటే నా పార్ట్నర్ నన్ను కనిపించకపోతే ఈ సిచ్యువేషన్స్ బోత్ సైడ్ చెప్తున్నాను నాగరాజు గారు, నాట్ ఓన్లీ ఫర్ ద మేల్. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు ఒక సైక్రియాటిస్ట్ యొక్క అవసరం ఉంది. ఈ స్థితిలోనే ఒక లీగల్ సైక్రియాటిస్ట్ యొక్క అవసరం ఉంది. మీరు కానీ అప్రోచ్ అవ్వగలిగితే ఈ స్టేజ్ని మీరు హ్యాపీగా డీల్ చేస్తారు. మీరు నలుగురు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఆ సంబంధాన్ని అక్కడ తెంచుకోవాలా, కంటిన్యూ చేయాలా. లేదు మీ హ్యాపీ మూడ్లో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాక మరలా కాంప్లికేషన్స్. నేను ఏమంటున్నానంటే బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు నేను చెప్పానండి 3, 6, 9, 12 అని ఒక స్టేజ్ చెప్తారు. యాక్చువల్గా మా లీగల్ ప్రొసీడింగ్స్లో 3, 6, 9, 12 అంటారు. అంటే డేటింగ్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ 3 months ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ 6 months మరికాస్త ముందుకెళ్తారు. 9th month గొడవలు పడతారు. 12th month ఉండాలా, డివైడ్ అయిపోవాలా. దిస్ ఇస్ కాల్డ్ 3, 6, 9, 12 అని ఒక ఫార్ములా ఉంది లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం. నేను చెప్తున్నాను ఇలాంటి సెక్షన్స్ చాలా ఉన్నాయి, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వగలిగితే ఈ అబ్యూజ్ అనేది చివరిగా హింసాకాండగా దారితీసి ఒకరినొకరు జైల్లోనే ఉండిపోయి ఈరోజు ఎక్కడికి వెళ్తుందో, మనం ఏ రకంగా ఉన్నాం అన్నది సోషల్లో డీఫేమ్ అయిపోయి బోత్ సైడ్స్ డీఫేమ్. ఆ అమ్మాయి ఏమో ఫేస్ చూపించుకోలేదు, ఇతనేమో తన ఫ్యామిలీకి తన పిల్లలకి అందరిగా దూరం అయిపోయి ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల మానసిక స్థాయి ఏంటి, మనం ఒక వేరే వీడియోలో మాట్లాడుతుంది దానికి సంబంధించిన. డెఫినెట్గా నో డౌట్. ఈ విషయానికి సంబంధించింది అయితే నా స్టాండ్ అయితే ఒకటి చాలా క్లియర్గా చెప్తాను సార్. నేను ఎవరైనా మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఎంట్రీ ఈజీ అయింది కదా అని చెప్పేసి దాన్ని నిలబెట్టుకోవటం అంత ఈజీ అని చెప్పేసి అనుకోకూడదు. ఫస్ట్ లెవెల్లో స్ట్రగ్లింగ్స్ ఉంటాయి, సెకండ్ లెవెల్లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి, థర్డ్ లెవెల్లో మనమే కాంపిటేటర్స్. మనల్ని మనం నిలబెట్టుకోవటం చాలా కష్టమైపోతూ ఉంటుంది. స్ట్రగ్లింగ్ లెవెల్లో ఒక్కొక్క ల్యాడర్ ఎక్కేటప్పుడు ఓకే ఇక్కడ దాకా వచ్చాం కదా, మనకంటే బెస్ట్ ఎవరు ఉన్నారు, వాళ్ళని దాటి ముందుకు వెళ్ళిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. ఆ కాంపిటేటర్ని దాటుకుని కూడా మనం నెంబర్ 1 పొజిషన్లోకి వస్తాం, నేషనల్ అవార్డు దాకా కూడా వచ్చేస్తాం. దాని తర్వాత ఎలా నిలబెట్టుకోవాలనేది మన ఆటిట్యూడ్ మీద, మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రెండు, చుట్టుపక్కల ఉండేటువంటి సరౌండింగ్స్ని కూడా బాగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది, అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటిది. అండ్ కొంతమంది మన దగ్గర చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే ఎలా ఉంటారు అని అంటే, నడిచిన రోజులు బాగానే నడుస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారంటే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అక్కడ నాకేం చేశారు, నా వల్లే కదా మొత్తం అక్కడ అది జరిగింది అని అంటే, ఆ రోజు ఆ ఎంట్రీ కనుక నీకు జరగకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా వచ్చి మాట్లాడతావా? ఎగ్జాక్ట్లీ అండి, ఇలా వచ్చి మాట్లాడతావా? ఎంతోమంది టాప్ హీరోస్ పక్కన, టాప్ కొరియోగ్రాఫర్స్ పక్కన అసిస్టెంట్లుగా జాయిన్ అయినా సరే డెఫినెట్గా మా లైఫ్ని నిలబెట్టుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు టాలెంటెడ్ బయట చాలామంది ఉన్నారు. 100 మంది కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తారు సార్. ఎస్, నేను కూడా నాకు అవకాశాలు రాక నేను నా లైఫ్ని నేను స్పాయిల్ చేసుకున్న రోజులు, ఒక చోట ఆగిపోయాను అనుకున్న రోజులు చాలా ఉన్నాయని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుని మరి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న ఏజ్లో ఎవరికైనా ఏదన్నా అవకాశం వచ్చింది అని అంటే వాళ్ళకి ఆ పొరపాటున దాని వాల్యూ కూడా తెలియదు సార్. అసలు కష్టపడి పైకి వస్తేనే కొంత వాల్యూ తెలుస్తుంది. అంటే నేను ఎవరిని డీఫేమ్ చేయాలనో లేదంటే ఎవరి గురించో బ్యాడ్గా మాట్లాడాలనో దానికి సంబంధించిన మాట్లాడలేదు. దేనికైనా సరే బాధ్యత ఉండాలి. ఒక్కొక్క జర్నీకి మనం పట్టుకునే దానికి మనం తిరుగుతున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండి మెలిగే విధానం అవసరం, బాధ్యత అన్నీ ఉన్నాయని చెప్తాను నేను. అంటే ఈ వేదిక మీద నా వెర్షన్ నేను ఒక చెప్పదలుచుకున్నాను నాగరాజు గారు. ఎవరైతే సో కాల్డ్ పెద్దలని ఎవరైతే అనుకుంటున్నారో, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలైతే ఎవరు అనుకుంటున్నారో, మీ స్వలాభం కోసం, మీ ఈగోస్ కోసం ఒకరి జీవితాలను దయచేసి నాశనం చేయకండి. ఇది మై కైండ్లీ రిక్వెస్ట్, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మీకు ఆల్రెడీ సోషల్ స్టేటస్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ సఫిషియెంట్, యు ఆర్ వెల్ సెటిల్డ్. కానీ మీ స్వార్థాల కోసం అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి మొగ్గల్ని తుంచేయకండి. నో డౌట్, వెరీ గ్రేట్ అండ్ గుడ్ స్టేట్మెంట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.